ప్రియమైన దేవుని పిల్లలారా, మనమందరం కూడా క్రీస్తు వారము. ఎంతమంది ఒప్పుకుంటున్నారు దీన్ని? ఎస్. నేను పౌలు వాడను అన్నాడట ఒక ఆయన గతంలో. నేను పౌలు వాడను అన్నాడట. మరొక ఆయన అన్నాడట నేను కేఫా వాడను అన్నాడట. ఇంకొక ఆయన అన్నాడట నేను అపోల్లో వాడను అన్నాడట. ఈ రోజుల్లో కూడా చాలామంది నేను పలానా ఆయన వాడను, పలానా ఆమె వాడను, పలానా వాడను, పలానా వాడను అని వ్యక్తుల పేర్లు చెప్పుకుంటూ బతికేస్తున్న దినాల్లో ఆనాడు పౌలు గారు చెప్పినటువంటి మాట మనకు గుర్తు రావాలి. పౌలు మీ కొరకు చనిపోయినా, కేఫా మీ కొరకు ప్రాణం పెట్టానా, అపోల్లో మీ కొరకు సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచినా, లేపబడినా, మరి ఎవరు మీ కొరకు చనిపోయింది, ఎవరు మీ కొరకు తన పవిత్ర రక్తాన్ని ధారపోసింది, ఎవరి ద్వారా మీరు సంఘంలోకి వచ్చారు, ఎవరి పేరును బట్టి మీ సంఘానికి ఆ పేరు వచ్చింది? క్రీస్తు సంఘము, క్రీస్తు యొక్క సంఘము, ఆయన రక్తము ద్వారా, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. సో ఆ క్రీస్తు మనకు మూలమైన వాడు. ఆ క్రీస్తును బట్టి మనమందరం ఏమయ్యామంటే క్రైస్తవులం అయ్యాం. క్రీస్తే లేకపోతే వీఆర్ నాట్ క్రిస్టియన్స్. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. రాత్రి మనం దేవుడు అర్థం కావాలి అనే సందేశాన్ని జాగ్రత్తగా విన్నాగా నేర్చుకున్నాం. నేర్చుకున్నాం. సో రాత్రి మనం నేర్చుకున్న దానికి ఈరోజు మనం ఒక పరిపూర్ణతలోనికి వెళుతున్నాం. నేను మరలా చెప్తున్నాను, 10th క్లాస్ అర్థం అవ్వాలంటేనే 365 రోజులు కావాలట. ఓన్లీ ఏ క్లాస్ కట? 10th క్లాస్కి. దానికి బేస్మెంట్ ఎన్ని సంవత్సరాలు కావాలట? 9 సంవత్సరాలు కావాలట. అంటే అవి 9, ఇది 1, మొత్తం ఎన్ని? 10 కలిపితే 10వ తరగతి పాస్ అయ్యావు. తర్వాత ఇంటర్కో 2 సంవత్సరాలు, డిగ్రీకో 3 సంవత్సరాలు, ఇంకేమైనా స్పెషల్ కోర్సులు అయితే 4-5 సంవత్సరాలు, 5-5 సంవత్సరాలు. ఇలా ఒక పరిపూర్ణతలోనికి వెళ్ళడానికి దాదాపు 20 ఏళ్ల కాలం పడుతుంటే సర్వసృష్టికర్త అయిన దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి కొంతకాలం పడుతుందా పట్టదా? చెప్పండి, పడుతుందా పట్టదా? పడుతుంది. విల్ టేక్ సమ్ టైం. దానికి మనం ఎఫర్ట్స్ పెట్టాలి, నేర్చుకోవాలి, పరిశోధన చేయాలి, బైబిల్ దగ్గర కొంత టైం కేటాయించాలి, ప్రార్థనాపూర్వకంగా విధేయతతో దైవ సన్నిధిలో సమయం గడుపుతూ గ్రంథాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉంటామో, అటు పాత నిబంధన సారాంశం, ఇటు కొత్త నిబంధన సారాంశం, ఇరు గ్రంథాల సారాంశాన్ని ఎప్పుడైతే వంట పట్టించుకుంటూ దాన్ని మన బ్రతుకులోనికి అన్వయించుకుంటామో దేవుడు మనకి అర్థమవుతాడు. రైట్. ఇప్పుడు దేవుడు అర్థమైతే మనకు కలిగే ప్రయోజనం ఏంటో రాత్రి చెప్పాను. ఏంటి దేవుడు మనకు అర్థమైతే కలిగే ప్రయోజనం అంటే మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. దేవుడు మనకు అర్థం కాకపోతే మనం నిత్య జీవం వైపు అడుగులు వేయలేం. అది పాసిబుల్ కాదు. మీ అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఏది మనకి శాశ్వతం కాదు. నిత్య జీవం ఒక్కటే శాశ్వతం. ఈ లోకంలో ఈ రంగుల హంగుల ఆర్భాటాలన్నీ, ఈ కనబడుతున్నటువంటి మాయలన్నీ, ఈ కనబడుతున్నటువంటి వేషాలన్నీ, ఈ కనబడుతున్నటువంటి అందాలు ఆనందాలు అన్నీ కూడా కొంతకాలం మాత్రమే కనబడతాయి. అది మనకి ప్రాణం ఉన్నంత వరకే కనబడతాయి. నవాబులు పరిపాలించిన భాగ్యనగరం ఇది. ఏది నవాబులేరి? నవాబులేరి? చార్మినార్ కట్టిన ఆయన ఎక్కడున్నాడు? కట్టేటప్పుడు ఆయనకి ఎన్ని ప్రణాళికలు ఉన్నాయో ఇప్పుడు ఉన్నాడా? లేడు. గోల్కొండకి వెళ్ళినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోతాను. ఏం కట్టారా అనిపిస్తుంది. మేము చూడడానికి గట్టిపోయారా మీరు అనిపించింది నాకు. అంతే తప్ప మీరు ఉండడానికి కాదు. అది ఏం ఉన్నారా? వాళ్ళ పిల్లలు ఏమైనా ఉన్నారా అక్కడ? వాళ్ళు ఊహించుంటారా భవిష్యత్తులో ఇదొక ఏం ప్రదేశం అంటారు దాన్ని? పర్యాటక ప్రదేశం. భవిష్యత్తులో ఇదొక పర్యాటక ప్రదేశంగా మారిపోబోతుంది, అందుకని కట్టబోతున్నామని కట్టాడు దాన్ని గోల్కొండ నవాబు. అలాగంటే అసలు కట్టనే కట్టాడు. మరి ఏమని కట్టాడు? అరే గట్టికి కట్టండి రోయ్, నా మనవలు, మా ముని మనవలు అందరూ ఇందులోనే ఉంటారు అనుకుని కట్టాడు. అలా అనుకునే కదా కడతాడు ఎవడైనా? నా మనవలు, నా ముని మనవలు, నా మనవరాళ్ళు అందరూ ఇందులోనే ఉండాలి, వాళ్ళకందరికీ సెక్యూరిటీ కావాలి, సూపర్గా కట్టేయండి అని అనుకుని కట్టించి ఉంటాడు. ఈరోజు అది ఏమవుతుంది? గబ్బిలాలకు నిలయం అయింది. మనం కూడా వెళ్ళి టికెట్ కొనుక్కొని చప్పట్లు కొట్టి వచ్చేస్తున్నాం. అలాగైపోయింది చివరికి అది. కాబట్టి ఏది పర్మనెంట్ కాదు, ఆల్ ఆర్ టెంపరీ. అర్థమవుతుందా? ఇక్కడ ఏది పర్మనెంట్ కాదు. నువ్వు చూసిందల్లా ఏదో అద్భుతం అనుకోవచ్చు. మా అద్భుతం అండి, మా హైదరాబాద్ అద్భుతం, మా భాగ్యనగరం అద్భుతం, చూడండి మా హైటెక్ సిటీ ఎలా అయిపోయిందో, లేకపోతే మా ట్విన్ సిటీస్లో ప్లేసెస్ అన్నీ ఎలా అయిపోయాయో చూడండి, గచ్చిబౌలి చూడండి ఎంత అందంగా ఉందో, లేకపోతే నారాయణ అదేదో ఉంది కదా చూడండి అది ఎంత అందంగా ఉందో, ఈ సాఫ్ట్వేర్ హబ్బులన్నీ వచ్చేసాక ఎంత మెరిసిపోతుందో చూడండి అని మురిసిపోకండి. మురిసిపోయేది అశాశ్వతమైనదే తప్ప శాశ్వతమైనది కాదు. ప్రతి 100 ఏళ్లకి ఒక తరం మారిపోతూ ఉంటుంది, ఒక శకం కదిలిపోతూ ఉంటుంది. అప్పుడు చాలా మార్పులు వచ్చేస్తుంటాయి. అడవులేమో శ్మశానాలు అయిపోతాయి, శ్మశానాలేమో ఇళ్ళు అయిపోతాయి, ఇళ్ళు మళ్ళీ శ్మశానాలు అయిపోవచ్చు. ఒక్క చిన్న భూకంపం వచ్చిందంటే మన అందాలన్నీ ఏమైపోతాయి? అడియాసలు అయిపోతాయి. కాబట్టి ఇది కాదు శాశ్వతం. శాశ్వతమైనది నిత్య జీవం. యుగయుగాలు ఉండేది నిత్య జీవంలో. ఇక్కడ మనం యుగయుగాలు ఉండం. మన లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోయింది.
ఇదివరకు 80 ఏళ్ళట అధిక బలం ఉన్న ఎడల 80 ఏళ్ళు. ఇప్పుడు దాన్ని మనం మార్చుకోవాలి, సవరించాల్సిన పరిస్థితి వచ్చింది, తప్పట్లేదు. మరి ఇప్పుడు మనం అదేంటండి బైబిల్ వాక్యాన్ని ఎలా మారుస్తామని అంటే మన కర్మలా గాలింది, మరి ఏం చేయం అంటే ఒకటి కలపకూడదు ఒకటి తీయకూడదు కదండి, అంటే జరిగే పరిస్థితులు అలా ఉన్నాయి. మరి ఆ కాలానికి అధిక బలం ఉంటే ఎంతట 80, మరి ఈ కాలానికి అధిక బలం ఉంటే 50. నిజం, అధిక బలం ఉంటే 50 లేదా 60 తర్వాత సిటీకి వెళ్ళిపోతే బండి బోరుకు వచ్చేసింది, పని అవ్వదు ఇంకా. ఎందుకు బండి బోరుకు వచ్చేసిందంటే మనం తినే ఫాస్ట్ ఫుడ్లు, ఈ కాలుష్యం, మన ఫాస్ట్ బ్రతుకులు, టెన్షన్లు, బీపీలు, షుగర్లు, అంతా మాయ. పాల దగ్గర మాయ, పెరుగు దగ్గర మాయ, తినే తిండి దగ్గర మాయ, వాడే మందుల దగ్గర మాయ, అన్నీ మాయే. ఎక్కడ మాయ లేదు? తిండి దగ్గర మాయే, గాలి దగ్గర మాయే, నీటి దగ్గర మాయే, మొత్తం మాయ బతుకు అయిపోయింది మన బతుకు. కాబట్టి 60-70 అంటేనే అమ్మో గొప్ప, 70 ఏళ్ళు బతికాడండి, సన్మానం చేద్దామంటే బాబు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. గిన్నీస్ బుక్లో ఎక్కిస్తారేమో కొన్నాళ్ళకి 70 ఏళ్ళు బతికినోడిని. సో కాబట్టి అలాంటి ఈ చిన్న జీవితంలో మీకు ఏం కావాలని డిసైడ్ అవ్వాలి అంటే దేవుడు అర్థం అవ్వాలి. దేవుడు అర్థం కావాలి అంటే దేవుని యొక్క ప్రతిబింబం అర్థం కావాలి. దేవుని యొక్క ప్రతిబింబం ఎవరు? అదృశ్య దేవుని స్వరూపి. అదృశ్య దేవుని స్వరూపి ఎవరు? దేవుని యొక్క ప్రతిబింబం అంటే సాక్షాత్తు మన రక్షకుడైన యేసుక్రీస్తు. అందుకే అంటాడు, పిలుపు అడుగుతాడు, ప్రభువా తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలు అంటాడు. తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలును అంటాడట పిలుపు ప్రభుని. ఎందుకంటే పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు, రొట్టెల ఆకాశం వైపు ఎత్తుతున్నాడు, తండ్రికే చెబుతున్నాడు, ఏం చెప్పినా తండ్రికి నాకంటే గొప్పవాడని చెప్తున్నాడు, నన్ను పంపిన తండ్రి చిత్తము నెరవేర్చటకే నేను ఈ లోకానికి వచ్చానని చెప్తున్నాడు. తండ్రి తప్ప వేరే ధ్యాస లేదు, తండ్రి తప్ప వేరే ఊసు లేదు యేసుక్రీస్తు ప్రభు వారికి. ప్రతిసారి తండ్రి 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 తండ్రి. ఇప్పుడు పిలుపుకి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోయింది. అంటే మనం ఎక్కువ ఎవరైతే మనం ఇష్టపడుతున్నామో ఆయన ఎక్కువ ఎవరి గురించి అయితే చెప్తున్నాడో ఆయన మీద మనకి ఏం కలుగుతుంది? ఇంట్రెస్ట్ కలుగుతుంది కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎక్కువ ఇష్టపడుతున్నాడు పిలుపు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరిని ఇష్టపడుతున్నాడు? తండ్రిని ఇష్టపడుతున్నాడు. ఆటోమేటిక్గా పిలుపుకి ఏమనిపించింది? ఆ తండ్రిని కూడా ఒకసారి చూసేస్తే పోలా, నువ్వు ఉండగానే ఆ తండ్రిని మాకు చూపించే బాబయ్య అన్నాడు. ఒకసారి ఆ తండ్రిని మాకు చూపించే బాబయ్య, పరలోకమందున్న మా తండ్రిని ప్రార్థిస్తున్నావు కదా అని అంటే అప్పుడు ఆ పిలుపు గారికి అర్థం కాని సంగతి ఏంటంటే దేవుడు ఆత్మయే ఉన్నాడు. ఆత్మను చూడటం సాధ్యమా? మానవ దేహంతో, మానవ శరీరంతో, మానవ నేత్రాలతో ఆత్మను చూడటం సాధ్యమా? సాధ్యమా? కాదని ఎలా చెప్పగలం? ఎలా చెప్పగలం అంటే నేను చెప్తాను, సింపుల్. ఎవరైనా చచ్చిపోయినప్పుడు మీరు చూసారా? దగ్గరుండే చూసారా లేదా? నేనైతే బోలెడంత మందిని చూశాను, మీరు కూడా చాలా మందిని చూసే ఉంటారు. ఎందుకంటే కొన ఊపిరితో ఉండగా మన వాళ్ళకి అలవాటు ఏంటంటే బయట వేసేస్తారు. పల్లెల్లో అయితే, ఇక్కడ బయట వేస్తే ఒప్పుకోరు, సిటీ కదా, మీరు ఉండడానికే ఖాళీ సరిపోవట్లేదు. ఇంకా చచ్చినోడిని తీసుకెళ్ళి బయట వేస్తానంటే మీకు ఒప్పుకోరు. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే, ముఖ్యంగా మా ప్రాంతాల్లో అయితే కాసేపట్లో చచ్చిపోతాడనక తీసుకొచ్చి ఏం చేస్తారు? బయట వేసేస్తారు, ఒట్టిగట్లు వేసేస్తారు. అలా కూర్చొని చూస్తూ ఉంటాం. కాసేపటికి ఏమవుద్ది? ప్రాణం పోద్ది. ప్రాణం పోవడం అంటే ఆత్మదేహాన్ని విడిచిపెట్టడం. మన్నైనది వెనుకటి వలె మన్నైపోను, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోను. సరే, ఇప్పుడు ప్రాణం పోవడం మనం చూసేసాం. ప్రాణం పోవడం మనకు అర్థమైంది. ఏది ఆత్మ ఎలాగ వెళ్ళిందా ఎవరైనా చూశాడా? పోనీ వాట్సాప్ వీడియోలో ఏమైనా పడిందా? ఎవరికైనా షేర్ చేశారా? ఇదిగో చూడు ఆత్మ ఎలా పోయిందో అని ఎవరికైనా కనబడిందా? పోనీ ఎవరైనా ఏ స్కానింగ్ మిషన్ అయినా, పోనీ ఏ ఎక్స్రే మిషన్ అయినా ఇప్పటి వరకు శరీరంలో నుంచి ఆత్మ బయటికి రావటాన్ని వీడియో తీయగలిగిందా? కాబట్టి పోతున్న వాళ్ళని మనం చూస్తున్నాం, కప్పెడుతున్నాం, కాలుస్తున్నాం, వస్తున్నాం. కానీ ఇంతవరకు శరీరంలో నుంచి పోతున్న ఆత్మను మాత్రం ఎవ్వడు, ఎంత టెక్నాలజీ డెవలప్ అయిపోయినా, ఎంత టెక్నాలజీ పెరిగిపోయినా, ఎల్ఈడి లైట్ల వెలుతురులో అర్ధరాత్రి క్రికెట్ ఆడేటువంటి గొప్ప స్థితికి వచ్చేసినా, చప్పట్లు కొడితే లైట్లు వెలిగేటువంటి పరిస్థితులు వచ్చినా, ఎక్కడో ఉన్న వాళ్ళతో వీడియో కాల్స్ మాట్లాడగలిగేంత టెక్నాలజీ పెరిగినా కానీ ఏం చేయలేకపోయాం? ఆత్మ ఎలా ఉంటుందో ఇప్పటి వరకు మన టెక్నాలజీకి అందలేదు, మన శాస్త్ర ప్రపంచానికి అందలేదు. మరి అలాంటప్పుడు మన ఆత్మకే దిక్కు లేకపోతే తండ్రి అయిన దేవుడు ఏమై ఉన్నాడని చదువుకున్నాం రాత్రి? ఆత్మయ్య ఉన్నాడు. ఆయన చూపించమంటే ఇప్పుడు పిలుపు గారికి ఏ రకంగా చూపించాలి? యేసుప్రభు వారు చూడు పిలుపు, ఇదిగో దేవుని ఆత్మ అని చూపించడానికి అవుతుందా? అవదు. అలాగని పరిశుద్ధాత్మ కనబడినట్టుగా ఎక్కడైనా బైబిల్లో ఉందా? లేదు. పరిశుద్ధాత్ముడు కూడా కనబడడానికి ఛాన్స్ లేదు. పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటాడు ఎవరికి తెలియదు. కొంతమంది అగ్నితో పోలుస్తారు, కొంతమంది పావురంతో పోలుస్తారు. దానికి కూడా బైబిల్లో ఎలాంటి ఆధారం లేదు. పావురము వలే అన్నాడు తప్ప పావురం రూపంలో అనలేదు. చాలా కామన్ అది. అలాగే పరిశుద్ధాత్మ శరీరాకారముతో అన్నాడు లోకాసు వార్తలో. శరీరాకారముతో పావురము వలే దిగాడు అంటాడు తప్ప పావురం రూపంలో అండు. బాగా చదవాలి బైబిల్. కాబట్టి పరిశుద్ధాత్మ అనగా ఆత్మ ఆయన ఎలా ఉంటాడో కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఆయన ఆత్మయే ఉన్నాడు. ఆత్మను చూడాలి అంటే శరీరంతో మనం చూడలేము, మానవ నేత్రాలతో చూడలేము. మరి ఇప్పుడు దేవుని చూడగలమా అంత ఈజీగా అంటే చూడలేం. కాబట్టి పిలుపు, నన్ను చూసావు కదా, నన్ను చూచినవాడు ఎవరిని చూచి ఉన్నాడట? తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని. నువ్వు ఎలా చెప్తున్నావు? నువ్వు ఎందుకు అడుగుతున్నావు ఇలాంటి క్వశ్చన్? ఇలాంటి ఆలోచన నీకు ఎందుకు ఉంది అన్నాడు.
కాబట్టి మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రియమైన దేవుని సంఘమా, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క ప్రతిబింబం, అదృశ్య దేవుని స్వరూపం. అదృశ్య దేవుని స్వరూపం అంటే ఇప్పుడు యేసుక్రీస్తు మనకు అర్థమైతే ఆటోమేటిక్గా మనకు ఎవరు అర్థమవుతారు? తండ్రి అర్థమవుతారు. కుమారుడు అర్థమైతే ఎవరు అర్థమవుతారు? తండ్రి అర్థమవుతాడు. కాబట్టి తండ్రిని అర్థం చేయించడానికి భూమి మీదకి వచ్చిన వాడే పరలోకంలో నుంచి కుమారుడు. రైట్. ఇప్పుడు కుమారుడిని అర్థం చేసుకుంటే తండ్రి మనకు అర్థమవుతాడు. ఇది కూడా ఒక సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటి సుమ ఈ ప్రసంగం. మీకు ఈ ప్రసంగం వినగానే పరిపూర్ణంగా బైబిల్ వచ్చేసిందని కాదు. అందుకే చెప్తున్నాను, ఇట్ విల్ టేక్ మోర్ టైం, ఇట్ విల్ టేక్ సమ్ టైం. నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టాలి. యూ కెన్ పుట్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ బైబిల్. ఓకే, అది నీ ఆత్మీయ జీవితానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నీ స్పిరిచువల్ లైఫ్లో గ్రోత్ ఉంటుంది. ఇప్పటికీ ఒక మాట చెప్పనా, ఇన్ని సంవత్సరాలుగా దాదాపు 13 ఏళ్ళుగా నేను బైబిల్ బోధిస్తున్నాను. చాలా గర్వంగా చెప్పుకుంటాను, బైబిల్లో ఇంకా నాకు అర్థం కావాల్సినవి చాలా ఉన్నాయి అని. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఎందుకు నేను గర్వంగా చెప్పుకుంటానంటే, బైబిల్ అంతా నాకు అర్థమైపోయింది అని అంటే బైబిల్ చాలా చిన్నదిగా కనబడుతుంది. అది అబద్ధం కూడా. ఇంకా బైబిల్లో నాకు అర్థం కావాల్సిన మర్మాలు, లోతైన సత్యాలు చాలా ఉన్నాయి అనే నిజాన్ని నేను చెప్తున్నప్పుడు మీ అందరికీ అర్థం కావాలి. బోధకుడవైన నీకే ఇంకా అర్థం కావాల్సినవి చాలా ఉంటే, విశ్వాసులమైన మాకు అర్థం కావాల్సినవి ఇంకా చాలానే ఉంటాయి కదా. కాబట్టి మనం అందరం కూడా బైబిల్ దగ్గర నిత్య విద్యార్థులం. ఎవరం మనం అందరం? నిత్య విద్యార్థులం. బైబిల్ నేర్చుకుంటున్నాం మనం అందరం. ఇంకా దేవుడు నేర్పిస్తుంటాడు మనకు. అలా నేర్చుకునే కొలది దేవుడే మనకేం చేస్తాడు? నేర్పిస్తాడు. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని అర్థం చేసుకోవడం ఈజీయా అంటే, ఇప్పుడు మీరు చెప్పండి, యేసుక్రీస్తు ఎవరు అని మిమ్మల్ని ప్రశ్నించామనుకోండి, ఏమని చెప్తారు మీరు? మిమ్మల్ని అడిగితే అందరూ ఒకే సమాధానం చెప్తారా? ఒక్కొక్కరు ఒక సమాధానం చెప్తారు. అదే అన్యజనుల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ఎవరని అడిగాం అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు? కొంతమంది నచ్చినోడైతే ఆయన కూడా దేవుళ్ళలో దేవుడు అంటాడు. ఇంకా కొంచెం ఇది ఉన్నవాడైతే ఆయన మహానుభావుడయ్యా అంటాడు. బాగా చిరాగ్గాడు దొంగ అనుకోండి, అసలు ఆయన లేనేలేడయ్యా కల్పిత పాత్ర అంటాడు. ఇంకా మతోన్మాద అనుకోండి, అబ్బాబా ఆయన మా శత్రువు అంటాడు. ఆయన మత మార్పిడి చేయడానికి వచ్చాడు అంటాడు. ఇలా రకరకాలండి భూమి మీద మనుషులు, రకరకాలు. ఒక్కొక్కడు ఒక్కో విధంగా ఆయన అర్థం చేసుకుంటున్నాడు, ఒక్కొక్కడు ఒక్కో విధంగా ఆయన గురించి మాట్లాడుతున్నాడు. ఇక మన క్రైస్తవ సమాజాన్ని అడిగాం అనుకోండి, యేసుక్రీస్తు ఎవరమ్మా అంటే కొంతమంది కొన్ని సమాధానాలు చెప్తారు. యేసుక్రీస్తు ఎవరంటే మా అప్పులు తీర్చడానికి వచ్చాడండి. పరలోకం విడిచిపెట్టా? ఎందుకు వచ్చాడు ఆయన? నీ అప్పులు తీర్చడానిక? మాకు వేసా ఇప్పించడానికి వచ్చాడండి. మాకు ఇల్లు కట్టి పెట్టడానికి వచ్చాడండి. రక్షణ కోసం కాదనమాట. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు ఉన్నది. అది మనకు అర్థం కాదు. మనం ఎప్పుడు కూడా మనకి ఏం అర్థం అవుతాయంటే, ప్రాస్పెరిటీ గాస్పెల్ అంటారు చూడండి. అప్పుల బాధల, కుటుంబ సమస్యల, తీరని రోగాల, అయితే రండి, ఇలాంటి బాగా ఎక్కుతాయి మనకి. అరే నిత్య జీవం కోసం క్రీస్తుని వెంబడించండి, ఇదేమి శాశ్వతం కాదు, ఇక్కడ ఎవడూ శాశ్వతం కాదు. ఎంతోమంది పోయారు, పుట్టేవారు పుడుతున్నారు, చచ్చేవారు చేస్తున్నారు. కోట్లు ఉన్నవాడు ఆగట్లేదు, బేదోడు ఆగట్లేదు, అడుగు తినేవాడు ఆగడు, అందలాలు ఎక్కినవాడు ఆగడు, ఎవడిక్కడ నిలవడు. ఇక్కడ ఉండేది ఏమీ లేదు, అందరూ పోయేదే. ఇక్కడ దేనికోసం అంటే అసలు యేసుక్రీస్తు ఏం చెప్పాడో మనకు అర్థం కాల. నేను మరలా వచ్చి నాతో కూడా ఉండడానికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడు. ఏ ప్రభా ఇక్కడే ఉంచేయచ్చు కదా అంటే అప్పుడు అడగాల్సింది మరి. అదేంటి ప్రభా మరలా వచ్చి తీసుకుపోవడం ఏంటి? ఇక్కడ బాగానే ఉంది కదా, ఇక్కడే యుగయుగాలు ఉందాం, హైదరాబాద్లో ఒక ఎకరం కొనుక్కొని ఇక్కడే గడిపేద్దాం ప్రభా, బాగుంది కదా సిటీ, బాగుంటుంది ప్రభా, ఇక్కడే గడిపేద్దాం ప్రభా అంటే ఆయన ఏమంటాడు? నేను మరలా వచ్చి నాతో కూడా ఉండినట్లు మిమ్మను తీసుకెళ్ళిపోతా. ఇది కాదు నాయన, ఇక్కడ ఉండం మనం, ఆకాశము భూమియు గతించును, ఇక్కడ ఉండిపోం మనం వెళ్ళిపోతామని ఆయన చెప్తే మనం ఏమంటాం అంటే, ప్రభా ముందు ఇక్కడ చూద్దాం తర్వాత అక్కడ చూద్దాం అంటాం. ఎలా ఉంటుందంటే ఇది, నాయన జలప్రళయం రాబోతుంది, వాడ తయారు చేసుకో, మొత్తం మునిగిపోతారు అంటే, అలా కాదు ప్రభా ఇక్కడ కొన్నాళ్ళు చూద్దాం, అదేంటి ముంచేయడం ఏంది, వాడ మనకెందుకు, వాళ్ళలో ఉండడం ఎందుకు అన్నట్టుంది. మనకు కూడా దేవుడు రక్షణ అనే వాడను సిద్ధం చేశాడు. రక్షణ అనే వాడను సిద్ధం చేసి నిత్య జీవానికి మనల్ని తీసుకుని వెళ్ళాలని దేవుడు కోరుతుంటే, మానవుడు ఏమైపోతున్నాడంటే ఇంకా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే ఇక్కడున్న వాటి కోసమే క్రీస్తుని వెంబడిస్తున్నాడు, వాటి వైపే చూస్తున్నాడు. క్రీస్తు అంటే భౌతికంగా అర్థమవుతున్నాడు. మీరు ఒకసారి చూడండి, నేను చెప్పేది అబద్ధం కాదు. ఆ రోజుల్లో ప్రత్యక్షంగా ఉన్నప్పుడే ఆయన అర్థం చేసుకోవడం కష్టమైపోయింది. లూకాసు వార్త 12వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుదాం. ఆ జనసమూహములలో ఒకడు, బోధకుడా పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయన అడగగా ఏమని అడిగాడట? పిత్రార్జితంలో నాకు పాలు పంచిపెట్టమని అడిగాడట. అంటే ఆయన ఎందుకు వచ్చాడో అర్థం చేసుకోలేదు వీళ్ళు. చూడండి, ఎందుకు వచ్చాడు ఆయన, ఎందుకు వచ్చాడు ఆయన, రాకలో గల పర్పస్ ఏంటి, ఆయన ఎలా అర్థం చేసుకుంటున్నావు నువ్వు? అంత చీపుగా అడుగుతావా ఆయన్ని? ఎందుకే పంచాయతీ ఏంటది?
ఆస్తిలో వాటా కోసమట ఇప్పుడు పంచాయతీ ఎవరు తీర్చాలట? యేసుప్రభు వారు తీర్చాలి. డైరెక్ట్ సీఎం గారి దగ్గరికి వెళ్ళిపోయి, సీఎం గారు మా వీధిలో చెత్త శుభ్రం చేయలేదండి, మీరు కొంచెం చీపురు తీసుకొచ్చి చెత్త శుభ్రం చేసి పోతారా అన్నట్టుంది. ఆయన చేసే పని ఇది. మీ వీధిలో చెత్త శుభ్రం చేయాల్సిన పని ఎవరిది? సీఎందా? సీఎం వచ్చేస్తాడా? నువ్వు ఆయనకి అర్జీ పెట్టుకుంటావా? నువ్వే వచ్చి చేయాలి, మేము నీకు ఓటేసాం, నాకు కుదరదంటావా? అంత నీచంగా ఉంది అతను అడగడం. ఏమడుగుతున్నాడు? యేసుప్రభు వారిని ఏమడగాలి? ఏమడుగుతున్నాడు? ఆయన వచ్చింది ఎందుకు? నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చినని ఆయన చెప్తుంటే, ఆ నశించినవి గీసించినవి పక్కనట్టు కానీ ముందు మా పిత్రార్జితలో వాటా పంచి మా పంచాయతీ తేల్చు. మా అన్నయ్య నాకంటే ఎక్కువ తీసేసుకుందామని చూస్తున్నాడు, నా ఆస్తి కొట్టేద్దామని చూస్తున్నాడు, నువ్వు ఏదో విధంగా మా పంచాయతీ తేల్చాలయ్యా అని వచ్చారట అక్కడికి. అప్పుడు యేసుప్రభు వారు చాలా సీరియస్ అయ్యారు, చాలా సీరియస్ అయ్యారు. ఎంత సీరియస్ అయ్యారంటే చూడు అక్కడ ఏమంటున్నాడు ఆయన. ఓయి ఓయి అన్నాడు చాలా సీరియస్గా. మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్ను ఎవరు నియమించాడు? ఎవరు నియమించాడు నన్ను అనేసరికి చెవట్లు పట్టుంటాయి. అనవసరంగా అడిగాను రా బాబు ఈయన అనుకుని ఉంటాడు. ఎందుకంటే ఆయన వచ్చిన పర్పస్ ఏంటి అని అడుగుతున్నది ఏంటి? ఈరోజు కూడా మీలో చాలామందిని చూస్తుంటే అప్పుడప్పుడు చిన్నగా కోపం వస్తుంటుంది. అడగాల్సినవి అడగరు, అడగకొని అడుగుతారు. మొన్న ఒక ఆయన, ప్రభువా నా నల్ల వెంట్రుకలు తెల్లగైపోతున్నాయి ప్రభువా, కొంచెం నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. అసాధ్యమైందంటే ఇలాంటి చెత్త, అసాధ్యమైంది ఏమీ లేదంటే ఎలా అర్థం చేసుకుంటావు చివరికి? నీకు అసాధ్యమైంది ఏమీ లేదు కదా ప్రభువా, అందుకని ప్రభువా నా తెల్ల వెంట్రుకలన్నీ ఎలాగైపోవాలి ప్రభువా, నల్లగా అయిపోవాలి ప్రభువా. అడిగేవి అసలు ఏం అడుగుతున్నావు, ఎవరిని అడుగుతున్నావు? సర్వలోక న్యాయాధిపతి, సర్వ సృష్టికి ఆధారభూతుడు, కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలగలేదు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాంటివి అడుగుతావా? బుద్ధుండక్కర్లా. అసలు అంత పెద్ద ఆయన ఇలాంటివి అడగొచ్చా? నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళి మా వీత్తుడు అని అడగడం ఎంత దరిద్రంగా ఉంటుందో, పూ దగ్గరికి వెళ్ళి ఇలాంటి చీప్ విషయాలు అడగడం కూడా అంతే అసహ్యంగా ఉంటుంది. కానీ మనకి ఎందుకు అర్థం కావట్లేదు అది. అంటే మళ్ళీ అంటారు కదా పైపించి, మరి ప్రభుని అడగకపోతే ఎవరిని అడుగుతామండి? అబ్బా ప్రభుని అడగకపోతే ఎవరిని అడుగుతామండి? ఆయనే కదండి అడగాలి. మరి ఇటు ఇలాంటివా? ఇంత హీనంగానా? పనికొచ్చేది అడగండి, పనికిరానివని అడుగుతామా? విలువలేనివి, ఉపయోగం లేనివి ఏమడుగుతున్నాడు వచ్చి? ఇదిగో నా పిత్రార్జితంలో నాకు వాటా పంచిపెట్టాలి, నా సహోదరుడికి మాట చెప్పను వచ్చి, నాకు తేడా చేయొద్దని చెప్పి వాడు ఎక్కువ తీసేసుకున్నాడు, నాకేమో తక్కువ ఇస్తున్నాడు. సో సమానంగా పంచమను, ఆ పంపకాలు ఏదో నువ్వు దగ్గరుండి చేసేళ్ళు అని అడగడానికి వచ్చాడట. చాలా సీరియస్ అయ్యాడు ప్రభు, చాలా. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. అర్థమైతే అడగాల్సినవి అడుగుతాం, అర్థం కాకపోతే అడగకూడని అడుగుతాం. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపి. యోహాను సువార్త 4:7. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. జాగ్రత్తగా వినండి, ఏమడిగాడట? నాకు వాటర్ కావాలమ్మా అని అడిగాడు. ఐఎమ్ థర్స్టీ, ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్. సో అడిగాడు. అడిగితే ఆవిడేమందో చూడండి. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండేరు. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలా అనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అందుకు యేసు, నీవు దేవుని వరమును, ఏంటట? దేవుడి యొక్క వరమట. ఆ వరం ఈ రోజుకి మనుషులకు అర్థం అవ్వలే. ఏంటి చెప్పండి? దేవుడి వరం ఏంటి చెప్పండి, మీరు చెప్పండి, టక్కని చెప్పాలి. అది దేవుని వరం ఏంటి? రక్షణ. మానవాళికి దేవుడు అందించిన వరం రక్షణ. కానీ మనం అది చెప్తామా? దేవుడు వరం ఏంటంటే మా 2 అంతస్తుల బిల్డింగ్ అండి, దేవుడు వరం ఏంటంటే మా డూప్లెక్స్ హౌస్ అండి. అవి ఉంటాయా శాశ్వతంగా? మీరుంటారు పోనీ అందులో శాశ్వతంగా? పాటలు ఏం పాడతాం మనం? ఇంతలోనే కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది నా దేహము. అబ్బా, పాటలు బాగా పాడతాం, కానీ అందులో సారాన్ని మాత్రం గ్రహించం, గుర్తించాం. రైట్. ఇక్కడ ఈ దేవుని వరం అంటే ఏంటో అర్థం కాలేదు ప్రపంచానికి, ఆమెకు కూడా అర్థం కాలేదు. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అనియు అదియు నీవు ఎరిగి ఉంటే, నీకు అసలు అర్థమై ఉంటే నువ్వు ఆయన్ని అడిగేదానివి. నీకు ఆయన అర్థమైతే ఆయన ఏం అడుగుతావు? అసలైంది అడుగుతావు. బాగా అర్థం చేసుకోండి పాయింట్, సూపర్ పాయింట్ ఇది. చాలాసార్లు మీరు చదువుంటారు, కానీ ఆయన నీకు అర్థమైతే అసలైంది అడుగుతావు, అర్థం కాకపోతే అక్కలేంది అడుగుతావు. ఇప్పుడు ఏమేమి అడుగుతుందో చూద్దాం. నువ్వు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది. మళ్ళీ ఎక్కడికి వచ్చింది? మొదటికి వచ్చింది. ఆయన ఏమన్నాడు? జీవజలం అన్నాడు. ఈవిడే జలం చూపిస్తుంది, బావి జలం చూపిస్తుంది. ఆ జీవజలం వేరు, బావి జలం వేరు. ఆయన జీవజలం అడగమంటుంటే ఈవిడేం అడుగుతుందట? బావి జలం అడుగుతుందట. మనం అలాగ ఉన్నామా లేదో చెప్పండి.
అలాగే ఉన్నావా? నిజమే, సిగ్గుపడమా అసలు ఇంకా చెప్పడానికి కూడా? అలాగే ఉన్నామని సిగ్గు లేకుండా చెప్తాం అన్నమాట మనం. పోనీ ఇంకో మాట, ఇలాగే ఉంటామా, ఏమైనా మారతామా? అది కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. సంతోషం. హైదరాబాద్ అంతా మారాలి. హైదరాబాద్ అంతా మారితే, ముఖ్యంగా మన సంఘాలు మారితే ఆయనకి సంతోషం. అందరూ సమరయ స్త్రీ పాత ఫ్లాష్ బ్యాక్లో ఉన్నాం మనం. సమరయ స్త్రీ ఫ్లాష్ బ్యాక్లో ఎలా ఉందో మనం కూడా అలాగే ఉన్నాం. మన బతుకులు అలాగే ఉన్నాయి. ఏం అడగాలో అర్థం కావట్లేదు మనకి ఆయన్ని. ఆయన ఏమో జీవజలం ఇస్తానంటాడు, మనమేమో బావి జలమే అడుగుతాం. ఆవిడ ఏమంటున్నాడు చూడండి, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలముని ఎలాగూ నీకు దొరుకును? తాను తన కుమారులు పశువులు ఈ బావి నీళ్లు తాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా అని ఆయన్ని అడిగాను. ఇంకా అక్కడే తిరుగుతుంది మనసు, పైకి రాలే. మనసు ఎక్కడ తిరుగుతుంది? కిందే తిరుగుతుంది. కిందే, పైకి చూడలే, కిందే. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అనగా బ్యాప్టిజం పొందిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అన్నాడు దేవుడు. కానీ మనం సేమ్ ఇలాగే చూడండి. ఆవిడ ఏమడుగుతుంది? తానును తన కుమారులు పశువులు ఈ బావి నీళ్లు తాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనని అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడు మరలా దప్పిగొనును. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలన్నమాట. ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా దప్పిగొను. ఏ నీళ్లు? బావి నీళ్లు. అర్థమవుతుందా? బావి నీళ్లు. ఈ బావి నీళ్లు, ఈ బావి జలం తాగే ప్రతివాడు మరలా ఏమవుతాడు? దప్పిగొంటాడు. ఇంతకంటే క్లియర్గా ఎవరైనా చెప్తారా? ఇది క్లియర్గా ఉందా లేదు చెప్పండి. ఆ మాట ఏమన్నా మర్మంగా ఉందా? ఆ మాట అర్థమయ్యేలా ఉందా? అర్థం కానట్టు చెప్పాడు ఆయన. రహస్యంగా ఏమైనా చెప్పాడా? ఏదైనా ఇంకో వేరే భాషలో ఏమైనా చెప్పాడా? ఆవిడకి అర్థమయ్యేలాగే చెప్పాడు. ఏమనంటే, చూపించి మరి, ఈ బావి నీళ్లు తాగువాడు మరలా దప్పికొంటాడు, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. వాడికి జీవితంలో మరలా దాహం అంటే ఏంటో తెలియదు. వాడికి దాహం వెయ్యదు, మరలా దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు. పాయింట్ బాగా అండర్లైన్ చేసుకోండి, మీరు మీ చచ్చేదాకా మర్చిపోకూడదు. దేనికై? గట్టిగా అదన్నమాట. దేనికై అంటే నిత్య జీవమునకై. అది తప్ప యేసు ప్రభు వారి నోటి వెంట మరో మాట ఇప్పుడు రాదండి. అసలు ఆయన వచ్చిందే అందుకు. ఆస్తులు పంచడానికి కాదు, పంచాయతీలు తీర్చడానికి కాదు, నశించిన దానిని వెదకి రక్షించడానికి. ఏదైతే మానవుడు కోల్పోయాడో, ఏ మహాపట్టణానికి అయితే వెళ్ళే అర్హతను మానవుడు కోల్పోయాడో, ఆ అర్హతను మరలా మానవుడికి తిరిగి ఇవ్వడానికి, ఆ పాపాన్ని భరించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. రైట్? చదవండి. అప్పుడు వానిలో ఊరెడి నీటి బుగ్గ. అబాబాబాబా, ఒక్కసారి తాగితేనట మన హృదయమే ఒక జలలా మారిపోద్దట. ఆ జలనిధిలో నుండి జలం పుడుతూనే ఉంటుందట. ఇక మళ్ళీ దాహం అయ్యేదట. లోపలే నీరు ఊరిపోతుంటే ఇంక మనకు దాహం ఏమేస్తుంది చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా చెప్తాను. రోజు మనం దాదాపు 4 లీటర్లు నీరు తాగాలి. ఒక మనిషికి దాదాపు సగటున ఎన్ని నీళ్లు తాగాలి? ఆరోగ్యవంతుడైతే, ఏ కిడ్నీ వ్యాధులు లేనుడైతే 4 లీటర్ల నుంచి 5 లీటర్లు తాగమని చెప్తారు, అవసరతను బట్టి. మనం 1 లీటర్ కూడా తాగి సామం అనుకోండి, అందుకే రోగాలు వస్తాయి. 4 లీటర్లు తాగాలి. సో ఇప్పుడు 4 లీటర్లు మనం తాగేస్తున్నాం అనుకోండి రోజుకి, లోపలే ఆ నీళ్లు పుడతాయి అనుకోండి, మనకు తాగే పని ఉంటుందా చెప్పండి? ఇక్కడే 4 లీటర్లు పుట్టేస్తున్నాయి లోపల. ఎక్కడో అడవుల్లోనో, సొరంగాల్లోనో, ఎక్కడో కొండల్లోనో నదులు పుట్టినట్టు కొండల్లో నుంచి జలధారలు పడుతుంటాయి కదా. అప్పుడప్పుడు చూడండి, కొండల్లో నుంచి జలధారలు ప్రవహిస్తూ ఉంటాయి. ఎక్కడో నాసికాత్రయంబకంలో పుట్టిందట గోదావరి, అక్కడ చిన్నగా పుట్టిందట నాసిక్లో. అక్కడ నుంచి మెల్లిగా ప్రవహిస్తూ మా రాజమండ్రికి వచ్చేసరికి పెద్దది అయిపోయింది. సో అక్కడ అలాగా మన కడుపులోనే నీటి జల పుడుతుంది అనుకోండి, నీళ్ళు తాగే పని ఉందా మనకి? లోపల నుంచి నీళ్ళు వచ్చేస్తుంటే నీళ్ళు ఎక్కడ తాగుతాం? అంతే కదా. అలాగా హృదయం అనే ఆయన ఇచ్చి నీళ్లు తాగితే, హృదయం అనే ధననిధిలోనికి ఏమొస్తాయట? నీళ్ళు వస్తాయట. నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడునూ ఇంకా దప్పికొనడు, నేను వానికి ఇచ్చేటువంటి ఆ నీళ్లు నిత్య జీవమునక్కై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఎంత క్లియర్గా చెప్పాడంటే, అమ్మా ఈ నీళ్లు తాగితే, అమ్మా నేను ఇచ్చే నీళ్లు తాగితే ఇంకెప్పటికీ నీకు దాహం అనేదే వెయ్యదు. ఇంకో బెనిఫిట్ ఏంటంటే, నీలోనే ఆ నీళ్లు ఊరుతూ ఉంటాయి. ఇంక నీలో ఒక్కసారి తాగావంటే అవి నీలోనే ఊరుతాయి, కాబట్టి ఇంక నీకు దాహం అనిపించే ఛాన్సే లేదు అని చెప్పగానే ఈవిడ మళ్ళీ ఎక్కడ పోయింది చూడండి. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, మళ్ళీ ఆయన జీవజలం, ఈవిడ బావి జలం. అంతే, ఇంకా మారదు ఈ జీవితం. ఇంక ఈ జీవితం మారదు. అరటి పండుగలు వచ్చి నోట్లో పెట్టినట్టు చెప్పినా సరే అంతా విన్న తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తారట?
మళ్ళీ మొదటికి వస్తారట. ఆదాముకి అవ్వ ఏమవుద్దండి అంటారట. ఆదాముకి అవ్వ ఏమవుద్దండి? పక్కటెములో తీసాడు కదండి, ఎందుకే భార్య అవుద్దండి, కూతురు అవుద్దండి. ఆయన భార్య అన్నాడు కాబట్టి భార్య అవుద్ది, నువ్వెవడ కూతురు అనడానికి? అలా కాదండి, మరి పక్కటెముకని తీసి చేశాడు కదండి, మరి ఆయనలో నుంచి పుట్టినప్పుడు కూతురు అవ్వాలి కానీ భార్య ఎలాగ అవుద్దండి అంటారు. మనం మహామేధావులు ఉంటారు కొంతమంది, వాళ్ళ ప్రశ్నలకు అంతు పొంతు ఉండదు, అడిగే కూడా అందంగా అడగరు. ఆకాశం అలా వేలాడి ఎందుకుందండి, కింద పడిపోవట్లేదు ఏంటండి అంటాడు ఒకడు. భూమి గుండ్రంగా ఎందుకు తిరుగుతుందండి, రాలిపోయి కింద ఎందుకు పడిపోవట్లేదండి. పనికొచ్చే ప్రశ్నలు అయితే పర్లేదు, మేలు చేస్తాయి. కోడిగుడ్డు మీద ఏకలు పీకే ప్రశ్నలు ఉంటాయి కొన్ని, అవి ఎవరికి మేలు చేయవు. వీరికి మేలు చేయవు, మనకి మేలు చేయవు, ఎవరికి మేలు చేయవు, ఎవరికి మేలు చేయవు. సో మేలైనది ఏదో అడిగి తెలుసుకుంటే మంచిది. మేలు కానిది మనం అడిగినా దానివల్ల ఉపయోగం లేదు. ఏదో గొప్ప తెలుసుకున్నామని బిల్డప్ పోవడం తప్పితే ఆ తెలుసుకునేది కూడా ఏముండదు. కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు ఉంటుంది. ఏది ముందైతే నీకు ఎందుకు, కోడి దొరికితేనేమో వండుకు తిను, గుడ్డు దొరికితే ఆమ్లెట్ వేసు తిను. అర్థమైందా? అంతేగాని అది ముందా ఇది ముందా నీకు ఎందుకంట. తెలుగు ఉండాలి కానీ అతి తెలుగు ఉండకూడదు. రైట్. సరే, ఇక్కడ మనం ఎంత చెప్పినా సరే కొంతమందికి బుర్ర పని చేయదు. ఎంత క్లియర్గా వివరించి చెప్పినా సరే వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, మొదటికి వస్తారు. ఈవిడ చూడండి, అయ్యా గాలి తీసేస్తుంది మళ్ళీ. నేను తప్పికొనకుండునట్లును, చేదుకొనుటకి ఇంత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా ఏసన్నారట, అమ్మ తల్లి ఇంక నువ్వు మారవు, ఇంక నేను చెప్పినా నీకు అర్థం కాదు. ఇంకెంతలా నీకు చెప్పేవాడు ఎవడో ప్రపంచంలో ఉన్నాడు. ఎందుకంటే ఆమె హెవెన్లీ టీచర్. హెవెన్లీ టీచర్ చెప్తుంటేనే నీకు అర్థం కావట్లేదంటే ఇంక ఈ భూలోకంలో ఎవరు చెప్పినా నీకు అర్థమయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే, అమ్మా నీ పెనిమిటిని తీసుకుని రామ్మా, నీకు ఇంక ఇదే ట్రీట్మెంట్ అమ్మా, నీకు ట్యాబ్లెట్లు సరిపోవు, ఇంజక్షన్లు కూడా సరిపోవు, ఆపరేషన్ చేసేయాల్సిందేమ్మా. అక్కడ దాకా తెచ్చుకుంటున్నావు నువ్వు, నాకు అర్థమైపోయింది నీ కథ. అందుకని ఇంకా ఆపరేషన్ చేసేద్దాం కానమ్మా, వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని రా తల్లి అన్నాడు. టాపిక్ డైవర్ట్ అయింది. టాపిక్ ఏమైంది, డైవర్ట్ అయింది. అప్పుడప్పుడు మనం కూడా చూడండి, ఆడు ఎంత చెప్పి వినట్లేదు అనుకోండి, టాపిక్ ఏం చేస్తాం, మారుస్తాం. మరి డైవర్ట్ ఇంకేం చేస్తాం, మరి లేదా తలపోటు డైవర్ట్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే, అమ్మ నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని రా తల్లి అన్నాడు. అప్పుడు ఆవిడందట, ఆ స్త్రీ, అయ్యో నేను ఇంకా పెళ్లి కాలేదండి, ఆమె స్టిల్ బ్యాచిలర్, సంబంధాలు చూస్తున్నారు ఇంట్లో అందట. ఏముందట, నాకు పెనిమిటి లేడు అందట. అప్పుడు ఆయన ఏమన్నాడట, ఏసి ఆమెతో, ఎస్ ఎస్ యు ఆర్ రైట్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్, అంతే, నీకు పెనిమిటి లేడు, నువ్వు చెప్పిన మాట సరియే, కరెక్టే, ఎందుకంటే నీకు ఒకళ్ళు లేడు తల్లి, నీకు ఒక పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు ఎంతమంది పెనిమిట్లు ఉన్నారంటే 5 ఉన్నారు తల్లి అన్నాడట. 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాడు. సత్యమే చెప్పిదివి, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి ఏం కాడు. ఐ నో దట్ వెరీ వెల్, ఐ నో దట్ వెరీ వెల్, హీర్ ఈజ్ ద వెల్. ఇక్కడ నొయ్యి, ఇక్కడ వెల్ ఉంది, అలాగే నీ గురించి కూడా నాకు బాగా వెల్ అండ్ గుడ్గా తెలుసు అన్నాడు అనమాట. సత్యమే చెప్పితివి అనగానే ఆవిడ కూడా, మరి ఇప్పుడు ఆయన మాట మార్చాడు, ఈవిడ మార్చాలి మరి, కుదరదు లేకపోతే. ఆవిడ ఏం చేసింది, ఈవిడ కూడా. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా అప్పుడు అర్థమైంది ప్రభువా, ఇప్పుడు బుర్ర పనిచేస్తుంది ప్రభువా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఇంతసేపు నువ్వు ఏ దాహం గురించి మాట్లాడావో బుర్ర పనిచేసింది ప్రభువా. ఇంతసేపు ఎక్కడ దాహం తీరాలో, ఎక్కడ ఎడారుందో మాకు ఇప్పుడు అర్థమైంది ప్రభువా. హృదయం అనే ఎడారిలో నుండి ఏం పుట్టించాలనుకుంటున్నావు నువ్వు, జీవజలాలు పుట్టించాలనుకుంటున్నావు. నా హృదయం ఎండిపోయింది ప్రభువా, నా హృదయం బండబారిపోయింది, నా హృదయం బీటలు వారిపోయింది. కఠిన హృదయం, దౌర్భాగ్య హృదయం, మార్పు లేని హృదయం. ఇక్కడ నీకు చోటు లేదు, అందుకే ఇక్కడ సాతాను నివాసం ఏర్పరచుకున్నాడు. నా దగ్గర జీవజలాలు లేవు, లోపల ఊరే ఆ నీటి బొగ్గ నా దగ్గర లేదు. నాకు ఇప్పుడు అర్థమైంది నేను ఏ స్థితిలో ఉన్నానో, నువ్వు దేని గురించి మాట్లాడావో నాకు ఇప్పుడు అర్థమైంది. అంతే, కొంతమందికి సరైన ట్రీట్మెంట్ ఇస్తే తప్ప అర్థం అవదు. నాకు ఇప్పుడు అర్థమైంది ప్రభువా అని అంటది కదా ఆవిడ. అప్పుడు మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, ఏ సామెత ఇట్లని అమ్మా ఇప్పుడు పాయింట్కి వచ్చాడు ఆయన కూడా. ఆవిడ దారికి వచ్చింది, ఈయన దారికి వచ్చింది, ఇద్దరు సరైన దారిలో పడ్డారు. ఇప్పుడు మరి ఆవిడ నా దారిలోకి తేవాలని ఈయన కొంచెం ఆవిడ దారిలోకి వెళ్ళాల్సి వచ్చింది. మరి అంతే, అప్పుడు ఈవిడ కూడా దారిలోకి వచ్చింది. అప్పుడు అంటున్నాడు ఆయన, అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను తండ్రిని ఆరాధింపరమ్మా,
నా మాట నమ్ము. ఇప్పుడు యూదులు దేవాలయం కట్టుకుని ఆరాధిస్తున్నారు, మీరేమో ఈ పర్వతమందు ఆరాధిస్తున్నారు. ఈ పర్వతమందు ఆరాధన కాదు, యూదుల దేవాలయంలోనూ ఆరాధన కాదు. మరి ఆరాధన ఎక్కడ చెప్తున్నాడు చూడండి. మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం. రక్షణను యూదులలో నుండే కలుగుచున్నది. వండర్ఫుల్ పాయింట్. ఎక్కడికి వచ్చేసాడు డైరెక్ట్గా? దేని దగ్గరికి వచ్చేసాడు? డైరెక్ట్గా రక్షణ దగ్గరికి వచ్చేసాడు. అంటే నీకు కూడా రక్షణ అవసరమే తల్లి. రక్షణ ఎవరి దగ్గర నుంచి కలుగుతుందంటే యూదుల దగ్గర ప్రారంభం కాబోతుంది. యూదులలో నుండి రక్షణ కలుగుతుంది. నువ్వు కూడా ఆ రక్షణలోకి రావాలి. రక్షణ పొందిన వాడిలో నుండి పరిశుద్ధాత్మ సహవాసంలో లోపల నుండి నీటి బుగ్గలు మొదలవుతాయి, జీవజల నదులు ప్రవహిస్తాయట. వానిలో నుండి ఏం ప్రవహిస్తాయట? జీవజల నదులు ప్రవహిస్తాయి. ఆ జీవజల నదులు అవసరాన్ని బట్టి మారిపోతాయి. నిజానికి ఒక్కోసారి దేవుడు ఆయన చేస్తున్నటువంటి వింతలు ఎలా ఉంటాయంటే, పరిశుద్ధాత్మ సహవాసం, ఆయన సహాయం ఎలా ఉంటుందంటే, నేను రాసుకున్న రెఫరెన్సెస్ ఇవి ఈరోజు ప్రసంగం కొరకు. కేవలం ఈరోజు నేను ప్రసంగం కొరకు మీకు ఏ రెఫరెన్సెస్ చెప్పాలో రెఫరెన్సెస్ నోట్ చేసుకుంటూ ఉంటాను. ఇది నాకున్న అలవాటు. కానీ ఇప్పుడు నేను మీకు చెప్తున్న రెఫరెన్సెస్ ఏవి నేను రాసుకున్న వాటిలో లేవు. అంటే పరిశుద్ధాత్మని సహాయం, ఆయన యొక్క నడిపింపు, ఆయన యొక్క తోడు, ఆయన సమయోచితమైన జ్ఞానం అప్పుడప్పుడు ఎలా ఉంటుంది అంటే, ప్రజలకు ఏది అవసరమో అది మాట్లాడింపజేస్తూ ఉంటాడు అనడానికి ఇది ఒక నిదర్శనం. ప్రియమైన దేవుని సంగమా, ప్రజలకు ఏది అవసరమో అది మాట్లాడింపజేస్తూ ఉంటాడు. నేను ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత నా బ్రెయిన్లో ఉన్న వచనాల్ని, నా మైండ్లో ఏవైతే కారులో వస్తూ ఉండగా మీకు ఏదైతే చెప్పాలని నేను మైండ్లో ఆలోచించుకుంటూ వస్తున్నానో అవి నేను పేపర్ మీద పెట్టడానికి నా దగ్గర పెన్ లేదు. సో తమ్ముడిని పెన్ అడిగాను, పెన్ ఇచ్చాడు. అదిగో బ్లాక్ పెన్ను. ఆ బ్లాక్ పెన్తో కూర్చొని రాసుకున్నాను. అతను మాట్లాడుతూ ఉండగా నేను రాసుకున్న వచనాలు ఇవి. ఇక్కడ నేను రాసుకున్న ఏ వచనం కూడా ఇప్పటివరకు నేను మీతో మాట్లాడలేదు. పూర్తిగా నా టాపిక్ ఎటో వెళ్తుంది. ఎటు వెళ్తుంది అని అంటే, అదే నేను ఎప్పుడు నా ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతూ ఉంటాను, తండ్రి మీ దేన దాసుడైన నాకు మీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. ఆత్మ సహాయం అంటే అర్థం ఏంటో తెలుసా? మనలో నుండి పుట్టే జీవనది, మన హృదయంలో నుండి పుట్టే ఆ జీవజల నది. ఆ నదీ ప్రవాహం మనం అనుకుని మాట్లాడేయాల్సింది లేదా మనం అనుకుని చెప్పాల్సింది కాకుండా, మీకు ఏది అవసరమో అది దేవుడు మాట్లాడింపజేస్తూ ఉంటాడు కొన్ని సందర్భాలలో. అది ఆయన మాత్రమే చేయగలిగినటువంటి అద్భుతం. నన్ను అడిగితే ఇది అద్భుతం అంటే. అర్థమవుతుందా? ఒక మనిషి మనస్సుకు అవసరమైన మాటలు, ఒక మనిషిని ఎలా నిలబెట్టుకోవాలో ఆయనకు తెలుసు, ఒక మనిషిని ఎలా ఆకర్షించుకోవాలో ఆయనకు తెలుసు, ఒక మనిషిని ఎలా తనకు దగ్గరకు తీసుకోవాలో ఆయనకి తెలుసు. అది తన సేవకుల ద్వారా ఆయన జరిగించుకుంటాడు. ఆయన సేవకుల ద్వారా జరిగించుకుంటాడు. నువ్వు నిజంగా తృష్ణగొన్న హృదయంతో ఇక్కడికి వస్తే, దప్పిగొను వారలారా నా యొద్దకు రండి, నేను మీకు దాహము తీర్చెదను అన్నట్టు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు, దేవా నా హృదయము నీ కొరకు తృష్ణగొని ఉన్నది, నా ప్రాణము నీ మీద ఆశ పెట్టుకొని ఉన్నది అన్నట్టుగా దేవుడు కొన్ని సందర్భాలలో మనకు సేవకుల ద్వారా మేలు చేస్తూ ఉంటాడు. ఆయన జరిగించే మేలు మామూలుగా ఉండదు. ఒక్కోసారి ఒక ప్రసంగం ఎందుకు మాట్లాడతామో తెలియదు, ఎవరి కోసం మాట్లాడతామో తెలియదు. నిన్న అలాగే ఒక శ్రమలు అనేవి వస్తాయి. ఆదివారం రాజమండ్రిలో మాట్లాడాను. శ్రమలు వస్తాయి, తట్టుకోండి. శ్రమలు మనుషులకు కాకపోతే ఎవరికి వస్తాయి? శ్రమలు రావడానికే, ఆ శ్రమానుభవమునకే మనుషులు పుడుతున్నారు. ప్రతి మనిషికి శ్రమలు ఉంటాయి. పేదవాళ్ళకు ఉంటాయి, ధనవంతులకు కూడా ఉంటాయి. శ్రమ లేనివాడు అంటూ ప్రపంచంలో ఏ మానవుడు ఉండడు. పెద్దోడికి ఒక రకమైన శ్రమ, చిన్నోడికి ఒక రకమైన శ్రమ, ఒక్కొక్కడికి ఒక విధమైన శ్రమలు ఉంటాయని చెప్పినప్పుడు ఆ ప్రసంగం నేను మామూలుగా సంఘంలో మాట్లాడేశాను, యూట్యూబ్లో అప్లోడ్ చేశాం. అందులో బిట్ కట్ చేసి ఫేస్బుక్లోను యూట్యూబ్లో రీల్స్లోనూ పెట్టాం. అది విన్న తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు నాకు మెసేజ్ చేశారు, ఇప్పటికీ యూట్యూబ్లో అది అలాగే ఉంది, కావాలంటే చూడండి. నేను ఫేస్బుక్లో కూడా పెట్టాను నా కామెంట్, స్క్రీన్ షాట్ తీసి. ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, అందులో వాళ్ళు ఏమని టైప్ చేశారంటే, అన్నా ఈ ప్రసంగం వినుండుకుపోయి ఉంటే ఈరోజు నేను చచ్చిపోవాలన్నా, నేను చచ్చిపోవాలని ఆలోచిస్తున్నాను, చచ్చిపోవాలన్న ఉద్దేశంలోనే ఉన్నాను, ఎందుకంటే శ్రమలలో నలిగిపోతున్నాను. ఎప్పుడైతే ఈ ప్రసంగాన్ని నేను విన్నానో నా నిర్ణయం మార్చుకున్నాను, నేను పోరాడతానన్నా అన్నాడు. దేవుని నామానికి మహిమ. అంటే దేవుడు ఒక సేవకుడి ద్వారా ఏది మాట్లాడింపజేసుకుంటాడో అది ఎవరికి ఎప్పుడు ఎలా ఉపయోగపడుతుందో, అది ఆత్మ సంబంధమైన మాట అయితే, కల్పన కథలు కట్టుకథలు మనిషిని మార్చలేవు, ఎంటర్టైన్ చేస్తాయి అంతే. జబర్దస్త్ ప్రోగ్రామ్ చూశానండి, మారు మనసు పొందానండి అని ఎవడని అంటాడా? ఎందుకంటే అది మనసు మార్చేటువంటి ప్రోగ్రాం కాదు. అలాంటి కథలు, కట్టుకథలు, కామెడీ కథలు నేను మీకు చెప్పాను అనుకోండి, కల్పన కథలు నేను మీకు చెప్పాను అనుకోండి, దానివల్ల మీ హృదయాలు మారో. దేవుని వాక్యం ఎప్పుడైతే బోధిస్తామో అప్పుడే మన హృదయాలు ఏమవుతాయి? మారతాయి. కానీ మనుషులు కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చుచున్నది, వచ్చేసింది అన్నాడు తిమోతి గారికి చెప్పాడు పౌలు గారు ఆల్రెడీ. కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చుచున్నది. ఎస్, మనుషులు దురద చెవులు గలవారై, హితవాక్యములను అంగీకరించక, హితబోధన అంగీకరించక దురద చెవులు గలవారై అన్నాడు. తమకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం ఎంత సూటిగా మనల్ని అడుగుతుంది. ఎస్, నువ్వు దేనికోసం ప్రభుని వెంబడిస్తున్నావు, ఎలా అర్థం చేసుకున్నావు ఆయన్ని, ఆయన ఏమిస్తా అన్నాడు, నువ్వు ఏం చూస్తున్నావు అని అడుగుతుందేమో దేవుని వాక్యం రాత్రి నిన్ను. ఈ హైదరాబాద్ పట్టణాన్ని ప్రశ్నిస్తుందేమో దేవుని వాక్యం. ఎంతకాలం ఇంకా లోక సంబంధమైన వాటి కోసం ఆయన తట్టు తిరుగుతావు? నువ్వు కూడా ఆ లోక సంబంధమైన వాటి కోసమే అడుగుతుంటే ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సంపాదించినవి ఎవని వగనన్నాడే. అలాంటి పరిస్థితి మనకి సంభవిస్తే మన ఆత్మ గతి ఏమిగాను? ఎప్పుడైనా ఆలోచించావా ప్రియమైన దేవుని సంగమా? నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము,
తరతరములకు తరగని ఆస్తిని నీకు సంపాదించి పెట్టాను. ఇదిగో కొట్లను కట్టాను, పెద్దవి చేశాను. విస్తారమైన ధాన్యమును నీ కొరకు సమకూర్చి పెట్టాను. నీకే లోటు లేదు. ధనం ఉంది, ఆస్తి ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, అంతస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ రక్షణ లేదు. ఏం లేదు? రక్షణ లేదు. ఏది ఇంపార్టెంట్ అంటే, ఓ విశ్వాసి, రక్షణను మించిన భాగ్యం ఈ ప్రపంచంలో ఏది లేదయ్యా. సువార్త అనేది ఆ రక్షణ భాగ్యం కొరకు తప్ప లోక సంబంధమైన వ్యర్థమైన వాటి కొరకు కాదయ్యా. నేను సువార్త ప్రకటిస్తున్నాను అన్నప్పుడు ఆ రక్షణను గురించి ఉపదేశించాలి తప్ప లోక సంబంధమైన వ్యర్థమైన వాటి గురించి ఉపదేశించకూడదయ్యా. ఎందుకంటే ఎవని ప్రాణము ఎప్పుడు పోతుందో ఎవనికి తెలియదు. మీరు ఇంతలో కనబడతారు, బలంగా కనబడతారు, కానీ అంతలోనే మాయమవుతారని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ ఆమెతో మాట్లాడుతున్నప్పుడు అంటున్నాడు, అమ్మా ఒక కాలం వస్తున్నది, ఆ కాలమున పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. రక్షణ ఇంపార్టెంట్. నీ జీవితానికి ఇప్పుడు రక్షణ కావాలమ్మా. సమరయ స్త్రీ, 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాడు. నీవు సత్యమే చెప్పితివి, కానీ నీకేమి లేదంటే రక్షణ లేదు. ఎండిన నేల, బండ బారిపోయిన హృదయం, బీడు బారిపోయిన హృదయం, దేవునికి చోటు లేని హృదయం. ఒక మాటలో చెప్పాలంటే నీకు దేవుడు అర్థం కాలేదు, కానీ పర్వతం మీదకి వెళ్ళి ఆరాధన చేస్తున్నావు. పర్వతం మీదకి వెళ్ళి ఆవిడ ఏం చేస్తుంది? ఆరాధన చేసేస్తుంది. ఏం ఆరాధన చేస్తున్నావు నువ్వు? తెలియని ఆరాధన అన్నాడు. ఒకసారి చూడండి కావాలంటే. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, వ్యర్థమైన ఆరాధన అన్నాడు. కొన్ని సందర్భాల్లో మార్కు సువార్త 7వ అధ్యాయంలో అయితే వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఎందుకు వ్యర్థముగా ఆరాధించుచున్నారు అంటాడంటే, వారు పెదవులతో నన్ను కనపరుచుచున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. సమరయ స్త్రీ కూడా ఆ బ్యాచే. ఎలా ఆరాధిస్తున్నారట? పెదవులతో ఆరాధిస్తారు. నిజంగా నేను ఒక మాట అడుగుతాను, పాటలు పాడే వాళ్ళందరూ ప్రభు కొరకు బతికేవాళ్ళేనా? చెప్పండి. పాట ఇవ్వకపోతే కోపం వచ్చేది మళ్ళీ కొంతమందికి. నాకు ఎందుకు ఇవ్వలేదండి? నేను లతా మంగేష్కర్ కదా, నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని కదా, మళ్ళీ పుట్టాను. నాకే ఇవ్వలేదండి పాట. అది కూడా పాట మళ్ళీ ఇప్పుడు పడితే అప్పుడు ఇవ్వకూడదట. అయ్యగారు ప్రసంగం చేయడానికి ముందే ఇవ్వండి, అప్పుడైతే ఎక్కువ మంది వస్తారు. ముందు 6 గంటలకు వచ్చి కూర్చుంటాను, అప్పుడు నేను పాడను. అబ్బాయి నాలాంటి గ్రేట్ సింగర్ అప్పుడు పాడకూడదు. మరి ఇప్పుడు పాడాలి గ్రేట్ సింగరు అందరూ ఉండగా. మళ్ళీ అంటారు కదా, అందరూ కలిసి పాడండి గ్రూప్ సాంగ్ అంటే. అబ్బాయి అలా కాదండి, మాకు స్పెషల్గా కావాలి, సోలో. అప్పుడు ఏంటి? మా ప్రతిభ, మా ఘనత కనబడుద్ది. మరి దేవుని కోసం అంత గొప్పగా బతుకుతా? పాటలో ఉన్నది నీ బతుకులో ఉంటుందా? బతుకులో ఉంటుందా? అబ్బాబే పాటే బతుకే, పాటలో ఉన్నది బతుకులో ఉండదు. అది వ్యర్థమైన ఆరాధన. వారి పెదవులతో నన్ను కనపరుచుచున్నారు, కానీ వారి హృదయం నాకు ఎలా ఉందట? దూరంగా ఉంది. కొయ్యరు, గుర్తుపెట్టుకోవాలి. పెదవులతో కనపరుస్తున్నాం, బాగానే ఉంది, కానీ హృదయం మాత్రం ఎలా ఉంది? దూరంగా ఉంది. ఇప్పుడు ఈ సమరయ స్త్రీ కూడా ఆరాధిస్తుంది పర్వతం మీద ఆరాధిస్తుంది, కానీ ఆమెకు ఆరాధన ఏంటో తెలీదు. ఎలా ఆరాధించాలో తెలీదు. హృదయంలో దేవుడు లేడు, కానీ బతుకులో ఆరాధన ఉందట. ఎంత వింత! హృదయంలో దేవుడు చోట్లేదు, కానీ ఆమె బ్రతుకులో ఏముందని చెప్తోంది? ఆరాధన. మేము మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి. అందుకే అన్నాడు ప్రభు, మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు. మీకు అర్థం కాలేదమ్మా దేవుడు. నీకు దేవుడు అర్థమైతే ఇలా చేయరు. దేవుడు అర్థమైతే ఇంత హీనంగా ఉండరు. సమాజానికి దేవుడు అర్థం కాలేదు కాబట్టి దేవుడి పేరట భ్రష్ట కార్యక్రమాలు చేస్తుంది. దేవుడి పేరట జరిగే భ్రష్ట కార్యక్రమాలు చూస్తుంటా కొన్ని సందర్భాల్లో కోపం వస్తుంది నాకు. ఆడవాళ్ళని తీసుకొచ్చి అర్ధనంగనంగా నాట్యాలు చేయిస్తుంటారు. ఎవరి కార్యక్రమం అది? ఎవరి కార్యక్రమంలో? ఒక దేవతకు ఉత్సవం చేస్తూ ఇక్కడ ఏం చేస్తారు? ఆడవాళ్ళతో అర్ధనగ్గర నృత్యాలు చేస్తుంటారు కొన్ని ప్రాంతాల్లో, పల్లి ప్రాంతాల్లో. ఒక దేవుడికి ఊరేగింపు చేస్తూ పనికి మాలిన బూతు పాటలు పెట్టి డ్యాన్సులు వేస్తూ ఉంటారు. అది దైవభక్తి? అది నీ రక్తి కోసం వాడుకుంటున్న దైవభక్తి, కానీ వాస్తవం కాదు అది. అలాగే మనవాళ్ళు కూడా బ్రతుకులో దేవుడు ఉండడు, కానీ స్టేజ్ల మీదకి వచ్చి గొంతులేస్తారు. బ్రతుకులో దేవుడు ఉండడు, ఇష్టం వచ్చినట్టుగా గొప్పగా పాటలు పాడేస్తుంటారు. బ్రతుకులో దేవుడు ఉండడు, స్తుతులు చెల్లిస్తూ ఉంటారు. బ్రతుకులో దేవుడు ఉండడు, బైబిల్ పట్టుకొస్తారు. బ్రతుకులో దేవుడు ఉండడు, విస్తారమైన ప్రార్థనలో చేస్తూ ఉంటారు. అందుకే అన్నాడు, మీరు మీ వ్యర్థమైన ఆరాధనను నాకు అంగీకార యోగ్యంగా అది లేదు. మీ వ్యర్థమైన ఆరాధన నాకు అంగీకార యోగ్యంగా లేదంటున్నాడు దేవుడు. ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణతో చెబుతున్నాడు, వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు, వారి హృదయం నాకు దూరంగా ఉంది అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, ఈ రాత్రి ఎంత సీరియస్గా ఆలోచిస్తావో అంత సీరియస్గా ఆలోచించు. దేవుడు నా ఆరాధనను స్వీకరిస్తున్నాడా? గెట్ మై పాయింట్. దేవుడు నా ఆరాధనను స్వీకరిస్తున్నాడా? స్వీకరించకపోతే నా ఆరాధన ఏమైపోతున్నట్టు? వృధా వ్యర్థమైపోతుంది. బూడిదలో పూసిన పన్నీరు మాదిరిగా మారిపోతుంది. అప్పుడు ఆయన అన్నాడు, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో, ఆత్మ అనగా పరిశుద్ధాత్మ, నా యందు మీ యందు నా ఆత్మకు సంతోషం ఉండాలన్నాడు.
మీ యందు నా ఆత్మకి ఏముండాలి? సంతోషం ఉండాలి. సంతోషం ఉండాలి. ఒక అతిథి మీ ఇంటికి వచ్చాడు. మీ ఇంట్లో అతను ఎప్పుడు సంతోషంగా ఉంటాడు తెలుసా? అతన్ని మీరు గౌరవిస్తూ ప్రేమగా ఆతిథ్యం చేసినప్పుడు మీ ఇంట్లో ఎలా ఉంటాడు? అతను సంతోషంగా ఉంటాడు. అతన్ని పట్టించుకోకుండా, గాలికి వదిలేసి, కనీసం అతను తిన్నావా ఉన్నావా ఏం అడగకుండా, కనీసం మంచినీళ్ళు తాగుతావా బాబు అని కూడా అడగకుండా, ఏ విధమైన గౌరవ మర్యాదలు చేయకుండా, కాలు మీద కాలేసి కూర్చొని వచ్చావా, పోయావా, వస్తేరా, పోతే పో అని అసలు పట్టించుకో, కూర్చోమని కూడా అనలేదు అనుకోండి. అతిథి మీతో ఉంటాడా? మీ ఇంట్లో ఉంటాడా? కనీసం కాళ్ళు కడుక్కోనని కూడా అనట్లేదు. ప్రభు కూడా ఒక చోట అంటారు, నీవు నాకు కాళ్ళు కడుగుకొనుటకు నీళ్ళు ఇవ్వలేదు దౌర్భాగ్యుడా, కానీ ఆమె నా కాళ్లను కన్నీళ్లతో కడుగుతూనే ఉంది. కనీసం నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు, అది నీ సంస్కారం. ఇంటికి వచ్చిన నాకు నీళ్ళు ఇవ్వలేదు నువ్వు, అది నీ సంస్కార హీనత. కానీ ఈమె నా పాదాలు కడుగుతూ చక్కటి ఆతిథ్యం చేస్తుంది, గౌరవంగా తన తల వెంట్రుకలతో నా పాదాలు తుడుస్తుంది, నా పాదాల దగ్గరే ఉంది. ఎంత గొప్ప హాస్పిటాలిటీ, ఎంత గొప్ప ఆతిథ్యం ఇస్తుంది, ఎంత గొప్ప సంస్కారం కలిగింది ఈమె. నీకు ఆ సంస్కారం లేదన్నట్టు అర్థమవుతుందా? అలాగే మీ అతిథిని మీరు సరిగా గౌరవించకపోతే ఆ అతిథి మీ యందు ఎలా ఆనందపడడో ఆయన ఆత్మకు మన యందు ఏముండదట? సంతోషం ఉండదు. మీరు దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అన్నాడు. నిజమే, దేవుని ఆత్మకు మనం ఆలయమైనప్పుడు ఆ ఆత్మకు సంతోషం పుట్టించేటువంటి జీవితాలు మన దగ్గర ఉండాలి. ఎస్, ఆ ఆత్మకు సంతోషం పుట్టించేటువంటి జీవితాలు మన దగ్గర లేకపోతే వీఆర్ నాట్ రియల్ ఫాలోవర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎస్, ఇట్స్ ట్రూ, వీఆర్ నాట్ రియల్ ఫాలోవర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎప్పుడైతే మనం ఆయన ఆత్మకు సంతోషాన్ని పుట్టించే వారంగా ఉంటామో, ఆత్మతో నెక్స్ట్ సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును, నా వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. సత్యము అనగా మన శిరోధార్యం వాక్యం కావాలి. ఏది నువ్వు ఫాలో అవుతున్నావు అంటే వాక్యాన్ని. ఎలా ఫాలో అవుతున్నావు? వాక్యాన్ని అర్థం చేసుకొని సిచ్యువేషనల్గా, సందర్భానుసారంగా బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తున్నాను, అది ఎలా నాకు అప్లై అవుతుందో అలా అర్థం చేసుకుంటూ నా అడుగు జాడల్లో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అర్థమైందా? పదం ఎప్పుడైనా గోడల మీద ఉండడమేనా? అర్థమైందా? ఆ పదం మీకు గోడల మీద ఉండడమేనా? నీ వాక్యము నా పాదములకు దీపం అంటే అర్థం ఏంటి? ఫిజికల్గా దీపమనా? ఫిజికల్గా దీపమనా? మరి ఏంటి? ఈ లోకం అంతా చీకటి, ఎలా బతకాలో చెప్పే దీపం వాక్యం, ఎలా నడవాలో చెప్పే దీపం వాక్యం. నువ్వు ఎలా నడవాలో, ఎక్కడ నడవకూడదో దీపం చూపుతుంది. ఏమ రైట్ ఆర్ రాంగ్? చీకట్లో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాం మనం, దీపం ఆర్పేసి నడుచుకుంటూ వెళ్ళిపోయానుకో గోతలు పడిపోతావు. పడతావు? దీపం ఆర్పేసి నడుచుకుంటూ వెళ్ళిపోతే నదులు పడిపోతావు. దీపం ఆర్పేసి నడుచుకుంటూ వెళ్ళిపోతే ఏదో బావిలో పడిపోతావు. అవునా కదా? ఎస్, ఏదో దాన్ని తొక్కేస్తావు. ముళ్ళ మీద కాలేయచ్చు, పామును తొక్కేయచ్చు, తేళ్లను తొక్కొచ్చు, లేకపోతే ఇంకేదైనా వస్తువు, నీకు హాని చేసే వస్తువును నువ్వు తొక్కొచ్చు, ఏ గాజు పెంకుల మీద అడిగేయచ్చు. ఇవేవి జరగకుండా ఉండాలంటే నీ వాక్యము నా పాదములకు దీపము, నీ వాక్యమే సత్యము, అది నా త్రోవకు వెలుగు. నేను ఎక్కడ నడిచిపోతున్నా వాక్యాన్ని ముందు పెట్టుకుంటే అది నా బ్రతుకును ఉద్ధరిస్తుంది. నేను ఏ స్థితిలో ఉన్నా వాక్యాన్ని ముందు పెట్టుకుంటే అది నా బ్రతుకును ఉద్ధరిస్తుంది. వాక్యాన్ని ముందు పెట్టుకోవడం అంటే బైబిల్ చదివి వెళ్ళిపోవడం అని కాదు సుమా. మళ్ళీ అలా వెళ్ళకు. నేను చెప్పేది వాక్యాన్ని బ్రతుకులోనికి తెచ్చుకో. గెట్ మై పాయింట్ క్లియర్లీ. వాక్యాన్ని బ్రతుకులోనికి తెచ్చుకో, బ్రతుకులో నింపుకో. బ్రతుకుతూ అనుసరిస్తూ హనోకు వాక్యంతో నడిచాడు. దేవుడితో నడిచాడంటే అర్థం ఏంటి? వాక్యము దేవుడై ఉండెను. సో ఆ వాక్యంతో నడిచాడు, ఆ వాక్యంలో నడిచాడు హనోకు. అలాగే మనం కూడా వాక్యంలో నడవటం, వాక్యంతో నడవటం, వాక్యానుసారంగా నడవడం. వాక్యంతో ఒకవేళ మన తప్పటడుగులు పడిపోయి, తెలియక తప్పటడుగులు పడిపోయి దిద్దుకోవడానికి కూడా మరలా ఏం కావాలి? వాక్యమే. అమ్మో తప్పటడుగులు పడ్డాయి, అమ్మో రాంగ్ స్టెప్ పడిపోయింది, ఇప్పుడు దిద్దుకోవాలి, నాకేం కావాలి? వాక్యం కావాలి. వాక్యం మన నాన్న లాంటిది, సరిదిద్దుతుంది. వాక్యం మనకు అమ్మ లాంటిది, మనల్ని ఓదార్చి మంచి మార్గంలో నడిపిస్తుంది. వాక్యం మనకి స్నేహితుడు, సరైన బుద్ధి చెబుతుంది, మంచి స్నేహితుడు. వాక్యం నీకు భార్య వంటిది, భర్త వంటిది, బిడ్డ వంటిది, అన్ని విధాలా నిన్ను ఆదరించేటువంటి ఆదరణ. వాక్యం అంటే ఏమనుకుంటున్నావు? అలాంటి వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే పక్కన పెట్టేస్తున్నాం. అది ఆరాధన అన్నట్టు. అంటే ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి. నా మాట గైకొనిటే నాకు సంతోషం అన్నాడు సమూయేలు. ఆయన మాట నువ్వు గైకుంటే సౌలు, ఆయనకి సంతోషం. ఒకడు ఆయన మాట గైకొనుట అది బలుల కంటే శ్రేష్టం. ఆయన మాట గైకొనుటే ఆరాధన. గెట్ మై పాయింట్ క్లియర్లీ. నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధించుట అనగానే ఆయన మాటను అనుసరించుట కూడా ఆరాధనలో ఒక భాగం. పరిశుద్ధాత్మను బాధ పెట్టకుండా పరిశుద్ధాత్మకు నీ యందు సంతోషం ఉండేలా చూసుకోవడం ఆరాధనలో ఒక భాగం. ఇది తెలియక చాలా మందికి ఆరాధన అంటే ఏంటి అంటే చేతులు ఊపడం అయ్యా అంటారు వీళ్ళు. ఏంటి పాడైపోయిన హృదయంతో నువ్వు చేతులు ఊపితే అది ఆరాధన? చెప్పండి.
పాడైపోయిన హృదయం కలిగి నేను చేతులు ఊపుతున్న దేవుని సన్నిధిలో ఆరాధన అవుతుంది. అది మంచి హృదయంతో చేతులెత్తు. ఏ హృదయంతో చేతులెత్తాలి? మంచి హృదయంతో దేవుని తట్టు చేతులెత్తు. అంటే చెడ్డ హృదయంతో చేతులెత్తితే అది ఆరాధన అవ్వదు. హృదయంలో దేవుడు లేడు. దట్ ఈస్ నాట్ రియల్ వర్షిప్ టు గాడ్. దట్ ఈస్ నాట్ రియల్ బ్లెస్సింగ్ టు అస్. దట్ ఈస్ ఎ కర్స్. ఎస్, దట్ ఈస్ ఎ కర్స్. అలాంటి పరిస్థితి మన బ్రతుకుల్లోనికి రాకూడదంటే ఆత్మతో సత్యంతో ఆరాధించి కొండ మీదకి వెళ్ళడం కాదు. కొండ మీదకి వెళ్తే ఏమొస్తుంది? ఎక్కి దిగా అంతే, నీరసం వస్తుంది. కానీ ఆరాధన ఎక్కడ జరగాలంటే ముందు నీ ఎక్కడ? హృదయంలో. అందుకే ఆత్మతో అనగా పరిశుద్ధాత్మతో, సత్యముతో అనగా దేవుని వాక్యముతో నా బ్రతుకే నీకు ఆరాధన ప్రభువా. నా బ్రతుకులో నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా. నా బ్రతుకు ద్వారా నిన్ను మహిమపరుస్తున్నాను ప్రభువా. నీ సన్నిధిలో నిలబడ్డాను ప్రభువా. నీ కొరకు బ్రతికే పాత్రను ప్రభువా, నీ కొరకు బ్రతికే సాధనాన్ని ప్రభువా అని చెప్పగలిగే స్థితి మన దగ్గర నుంచి దేవుడు కోరుతున్నాడు. చూడండి, ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నాడు. ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుతున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపబలెను. దేవుడు అర్థమైన వాళ్ళు అలా ఆరాధిస్తారు. దేవుడు అర్థం కాని వాళ్ళు పెదవులతో కనపరుస్తారు, హృదయంలో మాత్రం దేవుడు ఉండడు. పెదవులతో కనపరుస్తారు, హృదయంలో దేవుడు ఉండడు. ఒక ఆమె అలా ఆయన ఇంటికి రాగానే తలుపు తీసిందట ప్రేమగా. ఏమంటే అలసిపోయిచ్చారా అని చీరకొంగు తీసి ఇలా తుడిచేసిందట చెమటలు. అరే తడిసిపోయాడండి, అలసిపోయారా? లేదు బాగానే ఉన్నాను బా. అలా కాదండి, చాలా నీరసంగా కనబడుతున్నారు, పాలు తాగుతారా? ఇప్పుడు తెస్తాను ఉండండి. లోపలికి వెళ్ళిపోయింది, పాలు తెచ్చింది. కాబట్టి షూ తీసేసింది, సాక్సులు తీసేసింది, షర్ట్ బటన్ చెప్పేసింది. కూర్చోండి సార్, కూర్చోండి, ఏదో రెడీ చేసి పెడతాను అని అన్న ప్రేమగా మాట్లాడుతుంది, చాలా ప్రేమగా మాట్లాడుతుంది. ముందు పాలు తాగేయండి. పాలు తాగేసాడు, చచ్చిపోయాడు. పాలల్లో విషం కలిపి భర్తను చంపేసింది. ఎందుకు చంపేసింది అంటే ప్రియుడి కోసం. ఇందుకు ఆ విషం ఎలా తయారు చేసిందంటే అన్ని యాపిల్ గింజలు తీసుకుందట. యాపిల్ గింజల్లో సైనైడ్ ఉంటుందట. ఆ సంగతి మాకు ఆవిడ కలిపేదాకా తెలియదు. మనం యాపిల్ గింజలు తినాం కదా, యాపిల్ తింటాం, ఏదో 1-2 గింజలు నోట్లోకి వెళ్ళినా పెద్ద ప్రమాదంగా, అది తక్కువ మోతాదులో వెళ్తాయి కాబట్టి. కానీ ఇన్ని యాపిల్ గింజలు పౌడర్ చేసి చక్కగా కలిపి భర్తకు పట్టించి భర్తను చంపేసేసి, ప్రియుడా రమ్ము నీవు పొమ్ము అంటే ఈ కొంగు తీసి తొడవటాలు, షూ ఇప్పటాలు, సాక్సులు తీయటాలు, సట్టబట్టలు నిప్పి దొండానికి తగిలించటాలు, ఇవన్నీ అబద్ధాలా? అబద్ధాలు. హృదయంలో ఒకడున్నాడు, పైకి మాత్రం యాక్టింగ్ భలే చేసింది కదా. మన బతుకులు కూడా అలాగే ఉంటాయి దేవుడి దగ్గర. లోకంలో బ్రతుకుతూ ఇక్కడికి వచ్చి నాటకం ఆడేసి వెళ్ళిపోతే, భక్తిగా ముసుగేసేసి మోకాళ్ళు వేసేసి అబ్బా ఎంత తన్మయత్వం నీకు టెప్ మీద కొట్టేయాలి ఇలాంటి వాళ్ళని. ఏం తన్మయత్వం అది? దొంగ తన్మయత్వం. హృదయంలో లేడాయన, కానీ ఎక్కడున్నాడు? నటన. అమ్మో మీరు నటనము చేయదురు అన్నాడు. అమ్మ మీరు పెద్ద డేంజర్ క్యాండిడేట్లు అంటాడు ఆయన. తెలిసిపోద్ది ఆయనకి హృదయ రహస్యాలు ఎరిగినవాడు. నీకు విషయం చెప్పనా, నువ్వు ఎంత యాక్టింగ్ చేస్తే అంత రాస్తాడు నీకోసం. అక్కడ కంగారు పడకు, వస్తావు నా దగ్గరికే, కంగారు పడకనుకుంటాడు. ఎందుకంటే వేషధారుల్ని క్షమించే స్థితిలో అయినా లేడు. నువ్వు చేసుకో యాక్టింగ్లు, వేరే లెవెల్లో చేసుకో, ఆస్కారం వాటికి ట్రై చేయి, కానీ అక్కడికి వెళ్ళాక గట్టిగా ఉంటుంది, నీకు గట్టిగా ఉంటుంది. కాబట్టి బ్రతికితే యథార్థంగా బతకండి, ఉంటే వెచ్చకుండండి, లేకపోతే చల్లగా అయిపోయి లోకల్లో కలిసిపోయి చచ్చిపోండి, ఎవడొద్దండి. కానీ నులివెచ్చని స్థితిలో యాక్టింగ్లు మాత్రం చేయకండి. దట్ ఈస్ నాట్ రైట్, దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆయనకి ఏ ఆరాధన కావాలి? ఆయన అర్థమైతే చేసే ఆరాధన గొప్పగా ఉంటుంది. ఆయన అర్థం కాకపోతే ఇదిగో ఇలాగే ఉంటుంది. నిజంగా భర్త మీద ప్రేమ ఉంటే అలా చేయరు. అలాగే దేవుడి మీద ప్రేమ ఉంటే నటించరు. దేవుడి మీద ప్రేమ ఉంటే అక్కడొకడుగు వేయరు. బతికితే యథార్థంగా బతుకుతారు. నా మట్టుకైతే బ్రతుకుటే క్రీస్తు, చావైతే లాభమే అనే నినాదంతో ముందుకు కదులుతారు. అలాంటి ధన్యత సంఘానికి, మీకు, సంఘ సభ్యులకు, యావత్ జంట నగరాలకే కాదు, ప్రపంచంలోని ప్రతి క్రైస్తవ సంఘానికి ఆ మార్పు వచ్చి ప్రభు సంఘాలన్నిటిని బట్టి ఆనందించే విధంగా, విశ్వాసులందరినీ బట్టి, సేవకులందరినీ బట్టి ప్రభు ఆనందించే స్థితి రోజులు రావాలని ఒక దైవ సేవకుడిగా కోరుతూ, మనందరి లోపాలు సరిదిద్దుకోవాల్సిన సమయం ఇది, ఈ వాక్యం మనందరికీ అని నిష్కాపట్యంతో ప్రకటిస్తూ, మీకు మాత్రమే కాదు బోధిస్తున్న నన్ను కూడా సరిచేసేది ఈ వాక్యమని మీ అందరి ఎదుట నిస్వార్థపూరితంగా ప్రకటిస్తూ, ధైర్యంగా ప్రకటిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు విలువైన మీ మాటలతో మీ పిల్లల హృదయాలు బలపరచడానికి 2 రోజులు మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రం తండ్రి. వెతబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో ఫలింపచేయండి. మీ ఆత్మ సహాయమును నాకు అనుగ్రహించినందుకు స్తోత్రం ప్రభువా. మీ ఆత్మ శక్తితో నన్ను నింపినందుకు స్తోత్రం తండ్రి. మీ ఆత్మ బలమును మీ దీన సేవకునిగా నాకు ఇచ్చినందుకు, నా యొక్క నాలుకను ప్రభావం ఉపయోగించుకున్న, నోటిని ఉపయోగించుకుని గొప్ప మాటలు మీ పిల్లలకు ఉపదేశించినందుకు, వారికి అవసరమైన మాటలు ఉపదేశించినందుకు స్తోత్రం తండ్రి. సంఘమును బలపరచండి, సేవకుల్ని బలపరచండి, విచ్చేసిన బిడ్డలందరినీ బలపరచండి, లైవ్ ద్వారా వీక్షించిన బిడ్డల్ని బలపరచండి. మీ సన్నిధి కాంతి ప్రతి ఒక్కరి మీద ఉదయింపచేయండి. మీ సన్నిధాన వర్తనులుగా నిలబెట్టి నడిపించండి ప్రభువా. మిమ్మల్ని అర్థం చేసుకోగలిగే జ్ఞానం, వివేకం,
ప్రత్యక్షత, ప్రభా మనోనేత్రాలు తెరువబడినటువంటి ఆ జీవితం అందరికీ అనుగ్రహించండి. దయగలిగిన దేవా, మీ చిత్తమైతే మరొకసారి మేమందరం ఏకమై ప్రభా మీ యొక్క సత్య సువార్తను ప్రకటించడానికి ఈ ప్రాంతంలో మాకు అవకాశం ఇప్పించమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మీ పని కొరకు ఇంకా అనేకులు లేవనెత్తమని ప్రార్థిపడుతూ, అనేక మందిని మీ సత్య సువార్తను ప్రకటించడానికి ఉపయోగించుకోమని సహకారులుగా నిలువబెట్టమని వేడుకుంటూ, ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ మీ పిల్లల ప్రయాణాల్లో తోడేండి నడిపించమని వేడుకుంటూ, క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చి మీ కొరకు బ్రతికే మంచి గుంపుగా మమ్మల్ని అందరినీ చేయమని, మా హృదయాల్లో మీ ఆత్మకు చోటిచ్చి చక్కటి ఆతిథ్యం ఇవ్వగలిగే మంచి మనుష్యులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని, మంచి విశ్వాసులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని ఈ ప్రార్థన మనవులు మా కొరకు సిలువలో ప్రాణమిచ్చిన, మా కొరకు 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచిన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన మనవులు సమర్పించుకుని జవాబు పొందుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.